సో ఇది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా. సో అలా 24 hours ఫ్లైట్స్ రన్ అవుతూనే ఉంటాయి. అండ్ ఫుడ్ కోర్ట్స్, షాపింగ్ ఏమైనా చేయొచ్చు. అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి ఇక్కడ. సో అందరూ ఫ్లైట్కి ఇంకా టైం ఉన్న వాళ్ళందరూ ఇలా ఇక్కడ స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ఇక్కడే చేస్తారు. ప్రైస్ మాత్రం మామూలు ఉండవు, పేలిపోతాయి. బయట ఎంత ప్రైజ్లు ఉంటాయో దానికి డబల్ త్రిబుల్ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూస్తే భరిస్తా మనకి 257 రూపీస్ ఉంది కాఫీ. టీ కూడా 200 రూపీస్ ఉంది మినిమం. అండ్ కేఎఫ్సి సో పైలట్స్ వెళ్తున్నారు. కేఎఫ్సి కూడా 550 ఉంది చికెన్ మీల్స్, 380, 470. ఇక్కడ కూడా కాస్ట్గా ఉంది. నేను 1 పీస్ చికెన్ 149 అంట. మామూలుగా అయితే 70-80 రూపీస్ ఉంటుంది బయట. ఎయిర్పోర్ట్ కాబట్టి ఇక్కడ డబల్ ట్రిపుల్ కాస్ట్కి అమ్ముతారు. సో చూడండి, గేట్స్ మొత్తం ఇక్కడ 1 to 22 గేట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ 101 to 124 ఇంకో 23 గేట్స్ కింద ఫ్లోర్లో ఉంటాయి. నాకైతే గేట్ 12 వచ్చింది, ఇండిగో హైదరాబాద్ టు వైజాగ్. సో ఇదంతా వెయిటింగ్ ఏరియా. ఇక్కడ మనం ఫ్లైట్స్ అవి డిపార్చర్ అవుతుంది చూడొచ్చు ఇక్కడ వెయిటింగ్ ఏరియాలో కూర్చొని. మనకి క్రెడిట్ కార్డ్స్ అవి ఉంటే లగ్జరీ లాంజెస్ కూడా మనకి వస్తాయి. ఒక్కొక్క క్రెడిట్ కార్డ్, ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క క్రెడిట్ కార్డ్తో ఒక్కొక్క ఆఫర్స్ ఇస్తుంటాయి. క్రాక్స్ కూడా ఉంది ఇక్కడ. చూడండి, పాజిల్, బాడీ షాప్, నీరూస్. దొరకని బ్రాండ్ నుండి ఉంది, అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అండ్ అన్ని పాపులర్ నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. కానీ రేట్లు మాత్రం నన్ను అడగకండి, వాచిపోతాయి. జ్యువెలరీ, క్లాతింగ్, టాయ్స్, लग्जरी आइटम्स, परफ्यूम्स. इसमें क्या है जो कुछ वो అండ్ ఇది గేట్స్, ఇది 18th గేట్. ఇప్పుడు ఏదైనా ఫ్లైట్ వెళ్తుంది అనుకుంటా, అందరూ గేట్ దగ్గర ఉన్నారు. ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఇక్కడ బర్గర్ కింగ్ ఉంది. అండ్ ఇది వెహికల్ ఎవరికైనా ముసలి కానీ ఎవరైనా నడవలేని వాళ్ళు కానీ బేబీస్ ఉన్న వాళ్ళు కానీ ఆ వెహికల్లో తీసుకెళ్తారు. ఎందుకంటే ఇది చాలా లాంగ్. ఎక్కడో చివరి గేట్ వస్తే, ఫస్ట్ గేట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం 17th గేట్ ఉన్నాం కాబట్టి ఫస్ట్ గేట్కి వెళ్ళాలంటే 16th గేట్ దాటుకొని వెళ్ళాలి. గేట్కి అట్లీస్ట్ 50 meters అలా ఉంటుంది. సో 17 to ఫస్ట్ గేట్ వెళ్ళాలంటే ఒక 1/2 kilometer or 400 meters వరకు ఉండొచ్చు. మేబీ ఒక 200 meters, అట్లీస్ట్ ఒక 5 to 10 minutes వాక్ చేయాల్సి ఉంటుంది లాస్ట్ గేట్ వస్తే. సో క్లీన్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు క్లీనర్స్ అందరూ ఉన్నారు. ఇవి టాయిలెట్స్ కూడా చాలా క్లీన్గా ఉంటాయి.
ఫాగ్ అండ్ బుల్ అంత కెఫే డైనర్ పబ్ లాంచ్. దిస్ ఇస్ మినుసో, కొరియన్ బ్రాండ్, కొరియన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. రిలే, బుక్ స్టోర్, ఫార్మసీ, క్రిస్పీ క్రీమ్ డోనట్స్, క్రోమా, గ్యాడ్జెట్ స్టూడియో, ట్రావెల్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. ఏ నెంబర్ 16 వచ్చాం. చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఫ్లైట్ ఇంకా టైం అయినా డిలే అయినా మంచి టైం పాస్ విండో షాపింగ్ చేసుకోవచ్చు, ఏదైనా తినొచ్చు, బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి. ట్రిలైట్ అంటే రియల్ ఎస్టేట్ అడ్వర్టైజ్మెంట్లో ఉంది ఇక్కడ. నడవలేని వాళ్ళకి ఇలా ఎక్సిలరేటర్ కూడా ఉంటుంది ఇక్కడ. నార్మల్ ఎక్సిలరేటర్ పై ఫ్లోర్కి వెళ్ళేవి చూస్తాం మన మాల్స్లో. ఇదైతే స్ట్రైట్గా వెళ్ళడానికి కూడా ఇలా మనకి తీసుకెళ్తుంది, ఎందుకంటే చాలా దూరం నడవాలి కదా. కొంచెం నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ దూరం నడలేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి ఇది బాగుంటుంది. కాన్స్ మామూలుగానే ఉంటుంది కాస్ట్. ఇక్కడ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది చదివిపోయినా మీకు ఓన్లీ బ్యాగిల్స్ 325 ఉంది, శాండ్విచ్ 500 ఉంది, టీ 325, కాఫీ ఒకటి కొంచెం 180 ఉంది స్టార్టింగ్. మధ్యపై కూడా ప్రైజెస్. ఎయిర్ హోస్టల్స్ ఇండిగో ఫ్లైట్ అనుకుంటా. ఇందులో ఫస్ట్ ఎయిడ్ కూడా హెల్ప్ ఉంది, హెల్ప్ డెస్క్. డా మిలానో ఇది కూడా లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్. పోలో ఈ బ్యాగ్స్ కూడా అదిరిపోతాయి కాస్ట్. This is starting price here. Starting price about 10K is the maximum. 10K is the minimum. And wallets we have approx 5K, 6K range. The mini wallets. Ladies wallets. Okay. సో మేము అయితే 5K అంటాం. కరాచీ బేకరీ, ఆల్మండ్ హౌస్, నీలోఫర్, ఇంత టీ ఎంత? టీ ఉండదా? ఓన్లీ వన్ మస్కా? 120. సో వీళ్ళ రేట్స్ పెద్దగా చేంజ్ లేదు, మామూలుగా
మనం నిలోపల లాంచ్కి వెళ్ళినా నన్మస్కా 100 అలా ఉంటుంది. లక్డీ కపుల్ బ్రాంచ్ అయితే 60-70 ఉండొచ్చు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మర్చిపోయిన ప్రైస్, ఎగ్జాక్ట్ ప్రైస్. సబ్వే లగ్జరీ స్టోర్ లాగా ఉంది. ప్రైస్ చూద్దాం. ఇక్కడైతే 400 ఉన్నాయి ప్రైజెస్. చాలా ఎక్కువ ఉంది ప్రైస్ సబ్వే. మేబీ అది లగ్జరీ స్టాల్ అయి ఉంటుంది. మళ్ళీ వేరే స్టాల్లో మళ్ళీ ఎంత కాస్ట్ ఉండకపోవచ్చు, సేమ్ సబ్వే స్టాల్ ఇంకో చోట మనకు కనిపించవచ్చు. సేమ్ ఎయిర్పోర్ట్లోనే ఇంత డిఫరెన్స్ ఉంది. కామా ఆయుర్వేద ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి కూడా లగ్జరీ ప్రోడక్ట్స్లో ఉన్నాయి. ఐ మీన్ ఇట్లా హై ప్రైజెస్లో ఉన్నాయి. ఇది గేట్ 11. ఇది వైబ్రెంట్ లివింగ్ ఉంటుంది. సమ్ న్యూట్రిషన్ ఫుడ్ కావాలనుకున్న ఇక్కడ రావచ్చు. పంకిన్ సీడ్స్, చాక్లెట్ ఆల్మండ్స్. ఇక్కడ జ్యువెలరీ కూడా ఉంది, లగ్జరీ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీస్. కృష్ణ పర్ల్ జ్యువెలరీస్, రేడర్ కలర్స్, బెంటన్, లూయిస్ ఫిలిప్, లీబా. షాపింగ్ లవర్స్ అయితే హెవెన్ అని చెప్పాలి. అన్ని బ్రాండ్స్ ఒకే ప్లేస్లో. స్టార్ బక్స్, నిలోఫర్ కూడా ఉంది ఇక్కడ. పైలట్స్ వెళ్తున్నారు. ఇందాక ట్రాలీ చెప్పాను కదా, ఎవరైనా వెహికల్ అనమాట, ఎవరైనా నడలేని వాళ్ళు, అసలు వాళ్ళ బేబీస్తో ఉన్న వల్ల వెహికల్ని యూజ్ చేసుకోవచ్చు ఫెసిలిటీ. స్టార్ బక్స్ ప్రైజెస్ చూద్దాం. మనకి 275, 365 అలా ఉన్నాయి. శాండ్విచెస్, చికెన్ పఫ్ 215, స్మాల్ పొటాటో పఫ్ అయితే 185. $380, $325 నార్మల్గా లేవా? అయితే 380. కాఫీ స్మాల్ 300. లాడూ స్వీట్స్ వాళ్ళకి, బేబీస్ ఉన్న వాళ్ళకి, కిడ్స్ ఉన్న వాళ్ళకి వెహికల్ అనమాట. సో ఇది ఇండియన్ రెస్టారెంట్.
ఇండియన్ ఫుడ్ అది. Excuse me. ఇడ్లీ 296 ఉంది. జస్ట్ ఇడ్లీ. ఫిల్టర్ కాఫీ 167. లైవ్ దోశలు వేస్తున్నారు ఇక్కడ. ఫిల్టర్ కాఫీ. సో 175. From here. This is without sugar, okay? You have to grab How sugar much from the bottle? Sure, Pay the cash. whatever 70 rupees, please. సో షుగర్ లేకుండా మనకి ఇస్తారా? మనకి ఎంత షుగర్ కావాలంటే తీసుకోవచ్చు. 175 అయింది. 175 ఫిల్టర్ కాఫీ. సో ఫిల్టర్ కాఫీ అయితే ట్రై చేయాలని కాఫీ లవర్ కాబట్టి ట్రై చేద్దాం. అథెంటిక్ ఇండియన్ రెస్టారెంట్లో ఉంది.